శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయ్యప్ప మాల ప్రత్యేకత ఏంటండి? అలాగనే అయ్యప్ప మాల ఎందుకు ధరించాలి అసలు? అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నాం? అయ్యప్ప యొక్క వివరాలంతా ఏంటి? ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 శరణం. ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి శరణం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ దీక్ష అంటే ఏంటి? ఎందుకు దీక్ష తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే మంచి ప్రశ్నతో వచ్చారు. కాబట్టి దీక్ష ఎందుకు తీసుకోవాలి, అయ్యప్ప దీక్షని ఎందుకు తీసుకోవాలి, వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా అంటే, శివునికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం, అదేవిధంగా విష్ణువుకి ఇష్టమైనటువంటి మాసం ధనుర్మాసం. స్వామివారు శివ విష్ణువుల యొక్క కలగితో పుట్టినటువంటి వారు కాబట్టి ఈ యొక్క సమయంలో మంచి శీతల కాలం, ఇది మంచి చల్లగా ఉంటుంది. ఆ శీతల కాలంలో చన్నీటి స్నానం ఏమంటే ఉష్ణమైన శీతలం ఉన్నట్టు చలికి విడుదల వచ్చేటప్పటికి శరీరంలో ఉన్నటువంటి అన్యాక్టివ్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది. నరాల దగ్గర కానీ బోన్స్లో కానీ ఏమన్నా నెగిటివ్స్ కూడా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేసి, ఇప్పుడు మనం అందరూ త్వరగానే కదా లేస్తున్నాం. మీరు దీక్షలో ఉన్నారు, నేను దీక్షలో ఉన్నాను. 3:30 4 లేసేస్తాను. 4:30 నెగోషియేషన్, అంతకుపైన అయితే ఉండదు. అదేదో ఎక్కువసేపు నిద్రపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మనకే వచ్చేస్తుంది. అవునా? ఇది ఎవరైనా మనకి ఏమన్నా రిమోట్ పెట్టి లేపుతున్నారా? ఆటోమేటిక్ లేపుతాం. అదే సివిల్గా లేకపోతే ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు. మనకు తెలియకుండా ఒక డిసిప్లిన్. చన్నీటి స్నానం, భూశయనం, భూమి మీద పడుకోవడం వల్ల భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ని అంతా భూమి తీసేసుకొని పాజిటివ్గా ఇస్తుంటుంది. మనమేమో పరుపుల మీద పడుకునే వాళ్ళం, ఇప్పుడు భూమి మీద పడుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా అక్కడ ఉదయం లేవడం, పడుకునే మధ్యలో 2 భూమి నుంచి ఇచ్చే ఒక అద్భుతం అనమాట. దాని తర్వాత ఏకభుక్తం చేస్తున్నాం. మనము ఆ అమావాస్య రోజు కాకుండా ఏకాదశికి లేదా శివరాత్రికి అంతా కూడా మనము ఉపవాసం ఉంటాం. ఎందుకని? ఇది తెలియకుండానే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఔషధ రోజులు అవన్నీ. వీడు వసించడం అంటే భగవంతుడితో నామంతో వసించే ఉపవాస దీక్ష. ఈ అయ్యప్ప దీక్ష కూడా అలాంటిదే. ఎప్పుడైతే ఆహారం కంట్రోల్ అయిపోతుందో శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా కంట్రోల్ అయిపోతుంది, ఆరోగ్యం సెట్ అయిపోతుంది. వాస్తవానికి హీలింగ్ అనేది ఉపవాసంతోనే సెట్ అవుతుందండి. ఏ విధమైనటువంటి ఆహారం పోకుండా ఉంటేనే అన్ని అవయవాలు యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి. తర్వాత దైవనామస్మరణ. మనం ఒక్కొక్కసారి మాలైపోయిన తర్వాత దేవుడి ఇంట్లో కూడా పోతామో కూడా తెలియదు, దీపం పెట్టమో తెలియదు. కానీ ఇక్కడ ఉదయం సాయంత్రం ఇది చెప్పులు లేకుండా నడవడం ఒకటి. ఈ చెప్పులు లేకుండా నడవడం వల్ల అక్యుప్రెషర్ అయ్యి, అది కూడా ఇప్పుడు 48 రోజులు నడుచుకుంటూ సన్నిధానం వరకు చెప్పులు, మాల వేసుకున్న రోజు నుంచి మాల విసర్జన వరకు మనం చెప్పులు వేసుకోం. ఈ అక్యుప్రెషర్ అయిపోయి చక్కగా ఇప్పుడు ఈ రోజు రేపట్లో దౌర్భాగ్యం అంటే నట్టింట్లో కూడా, మార్బుల్ నట్టింట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. దాన్ని మనం బ్రేక్ చేసి ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి చెప్పులు లేకుండా నడుస్తున్నాం. ఇక్కడ శరీరానికి ఇదవుతుంది. అన్నిటికంటే అతి శక్తివంతమైనది బ్రహ్మచర్యం. ఒక బ్రహ్మచర్యం ఉండడంలో గొప్పతనం లేదు. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉంటాడు, డ్రెస్ మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యని సైతం బ్రహ్మచారిగా అతను ఆ బ్రహ్మచారి దీక్ష ఉండడం చాలా విశేషమైనటువంటి నిగ్రహంతో కూడినటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటిది. తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి మీరు అడిగినారు, ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనంటే, మన శరీరంలో ఒక అణుకు వస్తుంది, మన మాటలో ఒక సౌమ్యత అనేది వస్తుంది, ఆహారపు అలవాట్లో డిసిప్లిన్ అనేది వస్తుంది, ఎవరిని పిలిచినా స్వామి అనే పేరుతో సమూహంగా పిలిచే ఒక అద్భుతమైనటువంటి ఒక మర్యాద కనబడుతుంది. ఒకటి. తప్పు అబద్ధం చెప్తున్నామని మనకి తెలిసి మనం వెంటనే కంట్రోల్ అయిపోతాం. వాహనం నడిపేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఉండదు. వ్యాపార ఉద్యోగంలో నియతి ఉంటుంది. అవును కదా, చెప్పండి. రైట్. ఆల్మోస్ట్ ఆల్ ఒక డిసిప్లిన్కి మారు పేరుగా ఉన్నటువంటి దీక్ష ఈ యొక్క దీక్ష. తర్వాత లావాదేవీలంతా కూడా కరెక్ట్గా చేస్తాము. సో దీక్షలో ఉన్నటువంటి లాభం చెప్పాను, డిసిప్లిన్ చెప్పాను. మరి దీక్ష ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడితే, మనం దీక్ష తీసుకోవడానికి ముందు 1 వీక్ ముందు ట్రయల్ రన్ చేయాలి. ఒక వారం ముందు నుంచే మధుమాంసాలకి దూరంగా ఉండడం, చెప్పులు లేకుండా నడవడానికి అలవాటు చేసుకోవడం, కింద పడుకోవడానికి అలవాటు చేసుకోవడం, ఏకభుక్తం చేయడం, ఇదొకటి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ 4 people.
నలుగురు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం దీక్ష తీసుకోవాలి. మనం స్వతహాగా పోయి దీక్ష తీసుకొని రాకూడదు. సరే, ఎవరు ఆ నలుగురు అని అంటే మనం నమ్మిన వాళ్ళు. అంటే మనం నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రుల దగ్గరికి పోయి నమస్కారం చేసి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీరు వయసులో పెద్దవారు కదా, మరి మీకు కొన్ని ఇబ్బందులు కూడా మంచి చెడు ఉంటాయి కాబట్టి మీరు అనుమతిస్తే నేను స్వామివారి దీక్ష తీసుకుంటాను. మనం నమ్మిన వాళ్ళు. రెండవ అడగడం వచ్చి మనల్ని నమ్మిన వాళ్ళు. ఎవరు మనల్ని నమ్మిన వాళ్ళు? భార్య, పిల్లలు. అమ్మ, నేను దీక్ష తీసుకుంటున్నా, నీకు మంచి చెడు ముట్టు వగేరాలన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను అడుగుతున్నాను, మీరు నాకు సహకరించాలని భార్య దగ్గర పర్మిషన్ తీసుకోండి. పిల్లల దగ్గర కూడా, నాన్న పిల్లలు మీరందరూ కూడా 40 రోజులు ఈ నాన్ వెజిటేరియన్ అవన్నీ ఇంట్లో మనం చేయకూడదు కాబట్టి మిగతా అంతా కూడా, ఇది కొంతమందికి, మిగతా ఎవరైనా కొంతమందికి ఆహారపు అలవాట్లు కంప్లీట్గా ఇంట్లో ఒక సాక్షాత్ మాల వేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్షలో ఉన్నట్టే ఆ పవిత్రమైనటువంటి ఉండడం కోసం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మూడో వ్యక్తి ఎవరి దగ్గర తీసుకోవాలి? మనకు డాక్టర్. ఇప్పుడు మనం బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా డిసైడ్ అయిపోయాం. అప్పటి వరకు మన బతుకు ఒక రకంగా ఉన్నది. ఆఫ్టర్ కరోనా మన బతుకులంతా మారిపోయింది. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీ యొక్క జీవితం ఇప్పుడు డాక్టర్ మీదే ఉంటుంది. ఇప్పుడు 100కి 70 మెంబర్స్ డాక్టర్ సలహాతోనే ఉన్నారండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను కూడా డాక్టర్ సలహా లేకుండా, ఆ మాత్ర మందులంతా లేకుండా జీవించడం అనేది కుదరదు. మనం ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ డ్యామేజెస్ అంతా ఉంటుంది. షుగర్, బీపీ మెజర్ దీంట్లో ఉంది. సో మన డాక్టర్ దగ్గర అనుమతి పొందాలి. డాక్టర్ గారు, నేను ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, నేను ఏ విధమైనటువంటి సూచనలు తీసుకోవాలి నా శరీరానికి సంబంధించి అని వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ముగ్గురు పర్మిషన్ అయిపోయింది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, డాక్టర్. 4వ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే గురుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏదో పోయామా, టికెట్ తీసేసుకున్నామా, మాలలో క్యూలో నిలబడ్డామా, పూజారి దగ్గర మాల వేసేసుకున్నామా, కాదు. మీ గురుగారి దగ్గరికి ఒక 2-3 రోజుల ముందు పోయి పర్మిషన్ తీసుకొని, గురుగారు నేను దీక్షకి తీసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు ఏ డేట్ ఇస్తారు అని వారి దగ్గర కూర్చొని మాట్లాడి, మనం తీసుకున్న మాలలంతా కూడా తీసుకుపోయి, గురుగారు నా యొక్క దీక్ష మాలను పూజలో పెట్టండి అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోండి. 4 దగ్గర ఈ పర్మిషన్ అయిపోయింది. అండ్ మాల వేసుకునే రోజు ఎలా ఉండాలి? ముందు రోజు నుంచి మనం 1 వీక్ నుంచి అలవాటుగా వాడిపోయాం కదా. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి, మొలతాడు మార్చుకోవాలి, పాత ముల్దాడు మార్చుకోవాలి. జంజం అలవాటు ఉంటే జంజం మార్చుకోవాలి. దీక్షా వస్త్రం మీరు తీసుకోకూడదు. మనం మామూలుగా ఉతికిన బట్టలు ఏదైనా ఒకటి తీసేసుకొని దీక్షా వస్త్రం అంతా కూడా గురుగారి దగ్గర తీసుకెళ్ళి గురుగారు పూజలు పెట్టి ఆ దీక్షా వస్త్రం ఫస్ట్ దీక్షా వస్త్రాన్ని సమర్పణ చేస్తారు. అది కట్టేసుకొని గురుగారు పూజలు పెట్టినటువంటి ఆ మాలను జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం, మణముద్రాం, శుద్ధముద్రాం అని చెప్పి ఆ ముద్రను అంతా కూడా చెప్పి వారు ఇస్తున్నారు. ఆ దీక్ష తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే. ఆ గురుగారికి గురుదక్షిణ ఇచ్చేసి చేసేసుకొని దీక్ష తీసుకొని ఇంటికి వచ్చాలి. మనము, మీ పేరేమన్నారు? అంజిబాబు. అంజిబాబుగా వెళ్ళిన మీరు ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వస్తున్నారంటే అంజిబాబు స్వామిగా వస్తున్నారు. మీరు ఇంట్లో నుంచి అంజిబాబుగానే కదా బయటికి వెళ్ళారు. రైట్. ఇంటికి వచ్చేటప్పుడు దీక్ష తీసుకోగానే మీరు ఏమయ్యారు? స్వామి గారు. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తున్నాం, మనం గోవిందా ఇక్కడ రా అంటారా? అనరు. శ్రీశైలం పోతున్నాం, శ్రీశైలం రా అంటారా? లేదు. కానీ పావుల తులసి మాల మీ మెడ మీద పడగానే అంజిబాబు అనేవారు మీరు ఏమయ్యారు? అంజిబాబు స్వామి అయ్యారు. ఈ అయ్యప్పలో ఉన్న గొప్పతనం అంటే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. కాబట్టి ఈ 146 కోట్ల మంది జనాభాలో మిమ్మల్ని ఎంచుకున్నాడు అయ్యప్ప. సో అయ్యప్పకి ఎంత కృతజ్ఞత చెప్పాలి? స్వామి, ఇంత జనంలో నన్ను ఎంచుకున్నావు, నా భాగ్యం. చెప్తుంటే చూసారు గూస్బంప్స్ వస్తుంది. ఆ భాగ్యం నాకు ఇచ్చావు, దీనికి నేను అర్హున్నా కాదా? ఈ అర్హతను నేను పొందడానికి నాలో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా నన్ను మీతో మమేక్యం చేసి మీతో జర్నీ చేసే భాగ్యాన్ని ఇచ్చారు కదా స్వామి. ఈ జన్మంతా నేను మీకు రుణపడి ఉంటానని స్వామికి కృతజ్ఞత చెప్పి ఇంటికి రాగానే మీ ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలందరూ మీకు హారతి ఇచ్చి, మంగళారతి ఇచ్చి ఇంట్లోకి రప్పించుకున్న తర్వాత మీ ఇంటి సన్నిధానంలో మీ పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మీ తల్లిదండ్రులకు పోయి నమస్కారం చేయాలి ఫస్ట్. తర్వాత భార్య పిల్లలందరూ కూర్చొని సన్నిధానం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఒక చక్కగా దేవుడిల్లో లేకపోతే సపరేట్ రూమ్ ఉంటారు కదా, ఓ పీట వేసుకొని అందులో నల్ల టవల్ వేసి, బియ్యం వేసి, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ఉన్న పటం పెట్టి, 2 పక్కల దీపం పెట్టి, విளக்கு పెట్టి, మధ్యలో కలసం పెట్టి, కలసంలో బియ్యం వేసి, మామిడాకులు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయకి బ్లౌజ్ పెట్టి పుష్పమాలలంతా కూడా వేసేసి పూజ చేయాలి. 108 అష్టోత్తరం, 108 శరణఘోష, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, స్వామివారి హారతి, నైవేద్యం ఏది ఉంటే అటుకులు, బెల్లము, పటిక బెల్లము అవన్నీ, లేదా ఆఖరికి మీరు భోంచేసే భోజనాన్ని స్వామికి నైవేద్యం పెట్టి అందరికీ పంచడము. దాని తర్వాత లోకవీర మహాపూజ్యం 18 శ్లోకాలు చెప్పడం, ఇవన్నీ కూడా అరగంటలో అయిపోతుంది.
అరగంట మనం చేయలేమా? పుస్తకం ఈరోజు అన్ని చోట ఉంది, లేదా టెక్నాలజీ చాలా ఉంది, డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆ శ్లోకాలంతా చెప్పేసుకోవడం. ఓం వినాయకాయన్ అనగానే అందరూ కూడా, మీ భార్య పిల్లలందరూ కూడా ఓం వినాయకం అని చెప్తారు. మీరు ఎప్పుడైతే పొద్దున్న లేస్తారో వాళ్ళు కూడా లేసేస్తారు, సాయంత్రం పూజ చేస్తారో వాళ్ళు కూడా మీతో పాటు కూర్చొని, మేము సన్నిధానంలో ఉంటామండి, మా గుడికి సంబంధం లేదండి, ఇంటికి సంబంధం లేదండి, శేఖరుడు ఇంట్లోనే పీఠం పెట్టాలి. సన్నిధానంలో పెట్టే పీఠం కాదు.